జిఎన్ఆర్ భక్తి ఛానల్కు స్వాగతం. చైత్ర శుద్ధ అష్టమికి అశోకాష్టమి లేదా భవాన్యుత్పత్తి తిథి అని పేరు. భవానీ అని ఎవరికి పేరు అంటే బవుని యొక్క భార్య భవానీ. ఎవరు బవుడు? శివస్వరూపాలలో భవ అన్న నామం ఏ కారణం చేత వచ్చింది అంటే లింగ పురాణం నిర్వచనం చేసింది. భవ అన్న నామంతో పరమేశ్వరుడు ఎప్పుడు ఉంటాడు అంటే నీటి మీద శక్తిగా అధివసించి ఉంటాడు పరమేశ్వరుడు. ఆయన నీటి రూపంలో ఉన్న కారణం చేతనే మనందరికీ దాహం తీరుతుంది, ప్రాణములు నిలబడతాయి. రెండవది, ఆయన అనుగ్రహం చేత నీరు లభిస్తోంది కాబట్టి ధర్మం నిలబడుతుంది. ఆ నీరు లభించలేదు అనుకోండి, మనం ఆచమనం ఎలా చేస్తాం? నీరు లభించలేదు అనుకోండి, స్నానం చేయకపోతే మనకి శౌచం ఎలా కలుగుతుంది? నీరు లభించలేదు అనుకోండి, నేను అర్ఘ్యం ఇవ్వకపోతే సంధ్యావందనం ఎలా చేయగలుగుతాను? సంధ్యావందనం చేయకపోతే నాకు అశౌచం ఉంటుంది కాబట్టి నేను ఇతర కార్యాలు ఎలా చేయగలుగుతాను? కాబట్టి ఆ నీరు లేకపోతే ధర్మం నిలబడదు. ఆ నీరు లేకపోతే అసలు లోకంలో ప్రాణములు నిలబడవు. ఆ నీటి రూపంలో ఉండేటువంటి పరమశివ స్వరూపానికి భవ అని పేరు. ఆ నీటి యందు బ్రతికించగలిగినటువంటి శక్తి రూపమైనది. కడగంటిపోతున్నటువంటి ప్రాణములను మళ్ళీ పైకి వచ్చేటట్టుగా, స్వస్థత కలిగేటట్టుగా చేయగలిగిన శక్తి ఒక్క నీటి యందు మాత్రమే ఉంటుంది. మహానుభావుడు శుక్రాచార్యుల వారు శివ మహాపురాణంలో పరమశివుని యొక్క కడుపులో పడుకుని శివుణ్ణి స్తోత్రం చేస్తాడు. అందులో అంటాడు, అందుకే చూడండి, ఇప్పటికీ ఎవరైనా స్పృహ తప్పిపోయారు అనుకోండి, నీళ్లు తెచ్చి చల్లుతారు. ఆ నీళ్లు ముఖం మీద పడితే వెంటనే మళ్ళీ స్పృహ వస్తుంది. కాబట్టి ఆ వెనక్కి వెళ్ళిపోతున్నటువంటి ప్రాణశక్తి మళ్ళీ పైకి లేచేది దేనివల్ల అంటే నీటి వల్లనే పైకి లేస్తుంది. ఆ నీటి వల్లనే మళ్ళీ వ్యక్తి జీవితాన్ని పొందగలుగుతాడు, ధర్మాన్ని నిలబెట్టుకోగలుగుతాడు. అంత గొప్పదైనటువంటి నీటి రూపంలో ఉండేటువంటి భవుని యొక్క భార్య రూపంలో ఉండేటువంటి పరదేవతా స్వరూపానికి భవానీ అని పేరు. ఆ భవానీ ఏకకాలమందు సతీదేవిగా ప్రాణములను విడిచిపెట్టి మళ్ళీ మహాపతివ్రతగా వేరొకరిని అనుగ్రహించడానికి, లోకాలని ఉద్ధరించడానికి హిమవంతునికి కుమార్తెగా ఆమె ఆవిర్భవించింది. ఈ రెండింటి యొక్క స్వరూపాన్ని సమన్వయం చేసి భవానీ అని పిలుస్తారు. అమ్మవారి యొక్క తిరుగులేని పాతివ్రత్యానికి సతీదేవి ఉదాహరణ. అందుకే ఆ జన్మలో ఆమె పేరు, అవతారంలో ఆమె పేరు దాక్షాయిని. దక్ష ప్రజాపతి యొక్క కుమార్తె కనుక దాక్షాయిని. దక్షుడు అడిగాడు, అమ్మా నువ్వు నాకు కుమార్తెగా పుట్టాలమ్మా అని అడిగాడు. ఎంతమందికైనా అమ్మవారు కుమార్తెగా వస్తుంది భక్తితో ప్రార్థన చేస్తే. కాని ఆమె మాత్రం పరమశివునికి ఒక్కడికే ఇల్లాలు. ఎన్ని అవతారాలు స్వీకరించినా ఆయా అవతారముల యందు ఆమె ఎంతమందికైనా కుమార్తె. ఒకప్పుడు కాత్యాయన మహర్షికి కుమార్తె అయ్యింది కాత్యాయని. అలాగే ఒకానొకప్పుడు ఆకాశరాజుకు కుమార్తె అయ్యింది పద్మావతి. ఒకప్పుడు జనక మహారాజుకు కుమార్తె అయ్యింది జానకి. ఒకప్పుడు హిమవంతునికి కుమార్తె అయ్యింది హైమవతి. ఒకప్పుడు దక్షుడి కుమార్తె అయ్యింది దాక్షాయిని. ఏ పేరుతో ఉన్నా భర్త మాత్రం పరబ్రహ్మ స్వరూపం. అందుకే ఆ రెండవ స్థానాన్ని అడగకూడదు, అది పరమ దారుణం. అలా అడిగితే అమ్మవారి కళ్ళు ఎర్రపడతాయట, బ్రీవస్తరసం కనిపెడుతుంది. నేను మగవాడిని అని అమ్మవారి ముందు ఎవరూ నిలబడకూడదు. అమ్మా నేను నీ పుత్రుణ్ణి అని నిలబడాలి. ఆమె కుమార్తెగా అందరికీ వస్తుంది. ఆమె ప్రాతివ్రత్యానికి పరాకాష్ఠ సతీదేవి స్వరూపం. ఎందుచేత అంటే ఆమె దేనికి విడిచిపెట్టేసింది ఆ అవతారాన్ని అంటే తనంత తాను శరీరాన్ని విడిచిపెట్టింది. అది తప్పు కదా, అలా ఆత్మహత్య చేసుకోకూడదు కదా.
అలా శరీరాన్ని విడిచిపెట్టకూడదు కదా అంటే ఆమె అలా విడిచిపెట్టి బిడ్డల్ని కాపాడుకుంది. తప్పు మార్గంలో వెళ్లిపోతున్నటువంటి లోకాన్నంతటినీ శివుణ్ణి రుద్రుణ్ణి చేసి దిద్దింది దక్షయజ్ఞంలో. అందుకోసం ఆమె శరీరాన్ని విడిచిపెట్టింది. విడిచిపెడుతూ పరమశివుణ్ణి ద్వేషించిన వారికి, శివుణ్ణి నింద చేసిన వాడికి బ్రతుకు లేదు. ఇహమందు పరమందు వాడికి బ్రతుకు లేదు, వాడు నశించిపోతాడు. శివుణ్ణి నిందించిన వాడికి మంగళములు ఎన్నటికీ కలగవు అని చెప్పింది దాక్షాయిని. ఎవరైనా చనిపోతూ ఒక మాట చెప్పారు అనుకోండి, అది పరమసత్యం, మరణవాంగ్మూలం అంటాం. అమ్మవారు శరీరాన్ని విడిచిపెడుతూ సతీదేవిగా వాంగ్మూలం ఇచ్చింది లోకానికి. శివద్వేషం చేత నశించిపోతారు జనులు, శివద్వేషం పనికి రాదని లోకానికి ప్రకటన చేసింది అమ్మవారు. ఆమె శివనింద వినింది కాబట్టి ప్రతిజ్ఞ చేసింది. నేను ఒకనాడు నువ్వు తపస్సు చేస్తే నీకు కుమార్తెగా వచ్చాను, కాని అదే నువ్వు మళ్ళీ ఇవాల్టి రోజున శివనింద చేశావు, కాబట్టి ఇక నేను నీ కుమార్తె అన్న పేరుతో ఉండను. నేను ఇదే శరీరంతో ఉంటే మళ్ళీ దాక్షాయిని దాక్షాయిని అని పిలుస్తారు నన్ను. అలా పిలిపించుకోవడం నాకు ఇష్టం లేదు. అందుకని నేను శివనింద విన్న ఈ శరీరంతో నేను ఉండను, ఉండి ఇక దాక్షాయిని అని పిలిపించుకోను. నీ కూతురు అని ఈ శరీరం విడిచిపెట్టేస్తానని యోగాగ్నిలో దూకి శరీరం వదిలిపెట్టింది అమ్మవారు. వదిలిపెట్టిన తల్లి అంతకుముందు శివపార్వతులు ఇద్దరూ శివదాక్షాయిని స్వరూపాలు రెండూ హిమాలయ పర్వతముల మీద తిరుగుతున్నటువంటి కాలంలో నాకు ఇలాంటి కుమార్తె పుడితే బాగుండని కోరుకున్నటువంటి హిమవంతుని యొక్క భార్య కడుపున ఆమె కుమార్తెగా జన్మించింది. పర్వతరాజపుత్రిగా పుట్టింది కాబట్టే ఆమెకు పార్వతి అని పేరు వచ్చింది. ఎందుకు అలా రావాల్సి వచ్చింది? భవానీ రూపంలో అంటే ఆవిడ పార్వతీదేవిగా వచ్చినప్పుడు మహాజ్ఞాని అయినటువంటి వాడి మాటను సత్యం చేసింది ఆమె. వాళ్ళ మాట అసత్యం కాకూడదు. వాళ్ళ మాట సత్యం చేయడానికి తాను పార్వతీదేవిగా పుట్టింది. ఎక్కడ జరిగింది ఆ వృత్తాంతం? అది శివ మహాపురాణంలో చెప్పారు ఆ రహస్యాన్ని. పితృదేవతల యొక్క భార్య స్వదాదేవి. పితృదేవతలకి స్వదాదేవికి కలిపి 3 కుమార్తెలు జన్మించారు. వాళ్ళు సుధాదేవి యొక్క కుమార్తెలుగా చెప్పబడినప్పటికీ వారి స్థాయి అయోనిజలు. వారి పేర్లు విన్నంత మాత్రం చేత పాపరాశి ధ్వంసం అవుతుంది. అంత గొప్ప స్వరూపాలు అవి. అందులో మొదటి ఆవిడ పేరు మేనక, రెండవ ఆవిడ పేరు ధన్యాదేవి, మూడో ఆవిడ పేరు కళావతి. ఈ 3 ఒకానొకప్పుడు చతుర్ముఖ బ్రహ్మగారు ఉండేటటువంటి బ్రహ్మలోకానికి వెళ్ళారు. బ్రహ్మలోకంలో కూర్చున్నారు. సనక సనందాదులు మహాజ్ఞానులు వారు. అందుకే ఎప్పుడూ బాలుని రూపంలో ఉంటారు. మహాజ్ఞానులు అయినటువంటి సనక సనందనాదులు సభాప్రవేశం చేశారు. అందరూ లేచి నిలబడ్డారు. వీళ్ళకి ఎందుకు అంటే శివమాయా మోహితులయ్యారని అనుకోవలసి ఉంటుంది. వీళ్ళు 3 సనక సనందనాదుల్ని చూసి లేచి నిలబడకుండా ఒక నవ్వు నవ్వేశారు. సనక సనందనాదులు అన్నారు, మీరు బ్రహ్మజ్ఞానులు అవమానింపబడేటట్టుగా ప్రవర్తించారు. ఈ పాపం పోవడానికి మీరు వచ్చేటువంటి జన్మలో మీరు 3 రూపములతో భూమండలం మీద జన్మించండి. పెద్దదైనటువంటి మేనకాదేవి హిమవంతునికి భార్య అవుతుంది. హిమవంతుడు విష్ణువాంశ సంభూతుడు. హిమవంతునికి భార్య మేనకాదేవి అవుతుంది. ఆ మేనకాదేవి గర్భమునందు పార్వతీదేవి జన్మిస్తుంది. పార్వతీదేవి జన్మించిన కారణం చేత ఆమె కైలాసాన్ని చేరుకుంటుంది. రెండవదైనటువంటి ధన్యాదేవి జనక మహారాజు గారికి భార్య అవుతుంది. ధన్యాదేవి జనక మహారాజు గారికి భార్య అయిన కారణం చేత సీతమ్మ తల్లికి తల్లి అవుతుంది. సీతమ్మ తల్లికి తల్లి అయిన కారణం చేత వైకుంఠానికి చేరుకుంటుంది. మూడవదైన కళావతి వృషభానుడు అనబడేటువంటి ఒక వైశ్యునికి భార్య అవుతుంది. ఆమెకి రాధా అన్న కుమార్తె పుడుతుంది. ఆ రాధా శ్రీకృష్ణ భగవానుని యొక్క గొప్ప చిలికత్తె అవుతుంది, ప్రియురాలు అవుతుంది. ఆ శ్రీకృష్ణ భగవానుని యొక్క శక్తి స్వరూపమైన రాధాదేవి కన్న తల్లి గనుక ఈ కళావతి
గోలోకాన్ని పొందుతుంది. మీరు ముగ్గురు మళ్ళీ ఉత్తమ లోకాలని పొందుతారు. కానీ మీరు ఈ ముగ్గురు కూడా భూలోకంలో జన్మించి వారి ముగ్గురికి జన్మలివ్వమని శాసనం చేశారు. ఆ శాపానుగ్రహ కారణం చేత ఈ ముగ్గురు భూమి మీదకు వచ్చారు. ఇప్పుడు సనక సనందనాది మహర్షులు ఇచ్చినటువంటి శాప వాక్కును నిజం చేయవలసినటువంటి కర్తవ్యం పరదేవత మీద ఉంది. అందుకని ఆ తల్లి మేనకాదేవి గర్భమునందు మళ్లీ పర్వతరాజ పుత్రిగా, హిమవంతుని కుమార్తెగా హైమవతి అన్న పేరుతో పార్వతీ స్వరూపంగా మళ్లీ ఆవిర్భవించి పరమశివుని ఇల్లాలయ్యింది. ఆమె పరమశివుని ఇల్లాలుగా మారినటువంటి ప్రక్రియలో, అంటే కళ్యాణ ప్రక్రియలో ఆమె ఈ లోకములను ఎలా బ్రతికించింది? ఆ పరమశివుడు తపస్సు చేస్తున్నాడు. హైమవతి ఆయనకు సపర్య చేస్తుంది. హిమవంతుని కుమార్తెగా పర్వతరాజ పుత్రి పార్వతిగా సపర్య చేస్తుంది. పార్వతీ పరమేశ్వరుల ఇద్దరి మధ్య అన్యోన్యత ఏర్పడి, వారిద్దరి యందు కామము ఏర్పడి, సంతానము కలిగితే తప్ప తారకాసుర సంహారము కాకూడదని వరం అడిగాడు తారకాసురుడు. కాబట్టి పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం తొందరగా జరిగి కొడుకు పుడితే తారకాసుర సంహారం అవుతుందని ఆలోచించినటువంటి దేవేంద్రుడు మన్మధుడిని పిలిచి బాణప్రయోగం చేయమన్నాడు. ఎక్కడి మన్మధుడు, ఎక్కడి పరమశివుడు? భయపడుతూనే బాణం వేశాడు. పరమశివుడు మూడో కన్ను తెరిచి కాల్చేశాడు మన్మధుడిని. ఇప్పుడు మన్మధుడు లేకపోతే ఏమైంది అంటే సృష్టి ఆగిపోయింది. సృష్టి ఆగిపోతే ఏమవుతుంది అంటే లోకమునందు ఒక పెద్ద ప్రమాదం వచ్చింది. మన కర్మ పూర్తి అయిపోవాలి అంటే మనం చేసుకున్నటువంటి కర్మలను సుఖ దుఃఖముల రూపములో అనుభవించేయాలి. ఇక మళ్లీ కొత్తగా సుఖదుఖముల రూపంలో అనుభవించడానికి కావలసిన పాపపుణ్యములను మూట కట్టుకోకూడదు. మూట కట్టుకోకుండా సుఖదుఖముల రూపంలో అనుభవిస్తే వాటి యొక్క స్థాయి తరిగిపోతుంది. అనుభవించడానికి శరీరాలు పొందాలి అంటే మన్మథ బాణాలు పడాలి తల్లిదండ్రుల మీద. మన్మధుడు లేడు కాబట్టి సృష్టి లేదు. సృష్టి ఆగిపోయింది. సృష్టి ఆగిపోతే దేవతలకు అన్నం లేదు. ఎందుకని? మనుష్య జాతి ఉంటే వీళ్ళు యజ్ఞ యాగాదులు చేస్తే, హవిస్సు ఇస్తే దేవతలు తింటారు. దేవతలు తిని వర్షం కురిపిస్తే మనుషులు బ్రతుకుతారు. సృష్టి చక్రంలో ధర్మచక్రం ఆగిపోయింది. యజ్ఞం లేదు, యాగం లేదు, వేద పఠనం లేదు, వేదం చెప్పేవాడు లేడు, పుట్టేవారు లేరు, ఎవ్వరూ లేరు. లోకములు అన్నీ స్తంభీభూతములు అయిపోయాయి. అంటే సృష్టి అంతా కూడా ప్రశ్నార్థకం అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఎవరు మళ్ళీ పునరుద్ధరించగలరు అంటే ఏ చెరుకు విల్లు 5 పుష్పబాణములు పట్టుకొని నేను పరమశివుడిని లొంగదీయగలనని 5 పుష్పబాణములు వేసి తన శరీరము దగ్ధమైపోయేటట్టుగా చేసుకుని అనంగుడై, ఆ అనంగుడు అంటే శరీరము లేనివాడై బూది కుప్పగా మన్మధుడు పడిపోయాడో, ఆ మన్మధుని వంక చూసిన అమ్మవారు, ఓరి పిచ్చివాడా, నువ్వు ఎక్కడ పరమశివుడిని నాకు భర్తను చేయగలవు? పరమశివుని యందు కామము ప్రచోదనము అయ్యేటట్టుగా చేయగలిగింది నేను ఒక్కదాన్నే. నువ్వు వేయలేవు బాణాలు. ఆ ధనస్సు, ఆ విల్లం, ఆ బాణములను నేనే తీసుకుంటానని ఆ చెరుకు విల్లు, ఆ 5 పుష్ప బాణాలు ఆవిడ పుచ్చుకుంది. ఆవిడ పుచ్చుకొని కూర్చుంటే అదే లలితాపరాభట్టారిక స్వరూపం, అదే కంచి కామాక్షి స్వరూపం. అందుకని ఆమె ఇప్పుడు శివకామ సుందరి, పరమశివుని ఇల్లాలు. ఆమె అందాన్ని చూడవలసిన వాడు శివుడు ఒక్కడే. మనకి జగదాంబ అఖిలాండేశ్వరీదేవి, మనందరికీ అమ్మ. ఆమె ఎందు కామముతో ఉండవలసిన వాడు శివుడు ఒక్కడే. ఆయనని బహిర్ముఖుని చేసి తీసుకొచ్చి పక్కన కూర్చోబెట్టుకొని కాముణ్ణి కాల్చిన వాడి చేత కంఠంలో మంగళసూత్రం కట్టించుకొని ఇంతమంది బిడ్డలు మళ్లీ పుట్టి కర్మలు అనుభవించి పరమేశ్వరుణ్ణి చేరుకోవడానికి వీలుగా మన్మధుణ్ణి అనంగుడిని చేసి రతీదేవికి కనపడేటట్టుగా చేసి తన యొక్క కటాక్ష వీక్షణము చేత మన్మధుడికి అపారమైనటువంటి శక్తినిచ్చి కనబడకపోయినా ఇంతమంది మీద మన్మథ బాణాలు వేసి సృష్టి చేయగలిగినటువంటి, సృష్టి జరగవలసినటువంటి స్థితిని పునరుద్ధరించినటువంటి తల్లి పార్వతీదేవి. అందుకని ఆమె భవానీ. ఆ భవాన్యుత్పత్తి జరిగినటువంటి రోజు
చైత్రమాసంలో వచ్చేటువంటి శుక్లపక్ష అష్టమి నాడు ఈ సన్నివేశం జరిగింది. ఆ భవాన్యుత్పత్తి జరిగినటువంటి రోజు చైత్రమాసంలో శుక్లపక్ష అష్టమి. ఆ రోజు పార్వతీ అమ్మవారు భవానీగా జన్మించింది. అయితే శివ మహాపురాణంలో చైత్రమాస శుక్లపక్ష నవమి మధ్యాహ్నం 12 గంటలకు అభిజిత్ ముహూర్తంలో అభిజిత్ లగ్నంలో మహానుభావుడైన శ్రీరామచంద్రమూర్తి పుడితే అర్ధరాత్రి 12 గంటలకు మృగశీర్ష నక్షత్రంలో అమ్మవారు పార్వతీదేవిగా పుట్టింది అని ఉంది. కానీ సంప్రదాయంలో లోకంలో చేయడం మాత్రం మనం అష్టమి నాడు చేస్తాం. చైత్రమాసంలో వచ్చేటువంటి శుక్లపక్ష అష్టమి పార్వతీదేవి యొక్క ఆవిర్భావ దినం. అందుకే వసంతకాలంలో వచ్చేటటువంటి వసంత నవరాత్రులు కూడా కలిసి అమ్మవారిని ఆరాధన చేస్తారు. 2 కాలముల యందు 2 ఋతువులలో యముడు తన దంష్ట్రలు బయట పెడతాడు. కోర బయటికి వస్తుంది. కోర బయటికి వచ్చింది అంటే ఒకటే జననాశనం అయిపోతుంది. అందుకే ఆ 2 ఋతువులు కూడా లోకంలో విపరీతంగా ప్రమాదాలు జరుగుతాయి. అసలు ఊహించడానికి వీలులేనంత అతి పెద్ద పెద్ద ప్రమాదాలు జరిగి అంతమంది బిడ్డలు జనులు నష్టపోతారు. ఎప్పుడు శారదా నవరాత్రులు ప్రారంభంలో ఈ 9 రోజులు, అలాగే వసంత ఋతువులో చైత్రమాసంలో ప్రారంభమైనటువంటి మొదటి 9 రోజులు యమధర్మరాజు గారి దంష్ట్ర పైకి వచ్చిన కారణంగా ఆయన లోకంలో ఉండేటటువంటి జనులందరినీ పడగొడతాడు. అందుకే జనులను నశింపజేస్తాయి ఈ 2 ఋతువులు. ఈ 2 ఋతువులలో వచ్చేటటువంటి మొదటి 9 రోజులు వసంత నవరాత్రులు, దేవీ నవరాత్రులు. కాబట్టి చైత్రమాసంలో వచ్చేటటువంటి మొదటి 9 రోజులలో అష్టమి నాడు అమ్మవారు ఆవిర్భావ దినం కనుక, భవానీ ఉత్పత్తి జరిగినటువంటి రోజు కనుక నవరాత్రులు కలసపెట్టి చైత్రమాసంలో అమ్మవారిని ఎవరు ఆరాధన చేస్తారో వసంత నవరాత్రుల్లో వారందరికీ కూడా అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. రెండవది, ఆంతరముగా చచ్చిపోవడం అంటే ఏమిటో తెలుసా? దక్షిణాయనం పవిత్రమైన కాలం. కానీ దక్షిణాయనంలో చీకటి ఎక్కువ ఉంటుంది. చీకటి ఎక్కువ ఉంటుంది అంటే అసురుల చేత చుట్టబడి ఉంటుంది. రాక్షసులు పరివేష్టించి ఉంటారు. ఎందుకు పరివేష్టించి ఉంటారు? వీడు ఎందుకు పుణ్యం చేసుకుని బాగుపడిపోవాలి అని అందులో వాళ్ళు బాగుపడనివ్వరు. వసంతకాలం దగ్గరికి వచ్చేటప్పటికే భోగకారకం. ప్రతివాడికి కూడా దృష్టి భోగానుభవం మీద ఉంటుంది. కారణం వసంత ఋతువైన కారణం చేత భోగకారకం. భోగముల యందు అనురక్తి కలుగుతుంది. కానీ అది నైమిత్తిక కాలం. అప్పుడే యమదంష్ట్ర పైకి వస్తుంది. అందుకే ఆ సమయంలో కలసపెట్టి పరదేవతను ఆరాధన చేస్తే ఆవిడే తమోగుణాన్ని రజోగుణాన్ని కూడా పోగొడుతుంది. తమోగుణాన్ని పోగొట్టేది శారదా నవరాత్రుల్లో పోగొడుతుంది. అందుకే మహిషాసుర మర్దనం జరిగింది. రజోగుణాన్ని పోగొట్టేది వసంత నవరాత్రుల్లో పోగొడుతుంది. సీతా స్వరూపంగా రావణ సంహారానికి కారణం అయ్యింది. కాబట్టి ఆ తల్లి తమోగుణ రజోగుణ భేదనం చేసి సత్వగుణం వైపు నడిపిస్తుంది. యమదంష్ట్ర నుండి కాపాడుతుంది. అందుకనే వసంత నవరాత్రుల్లో ప్రత్యేకించి చైత్రమాసంలో వచ్చేటటువంటి అష్టమి తిథి నాడు సువాసిని పూజ తప్పకుండా చేయాలి. సువాసిని పూజ అమ్మవారి నామాలతో కాదు, సువాసిని పూజ సువాసిని నామములతో. సువాసిని పూజలో సువాసిని నామములు ఉంటాయి. అమ్మవారి యందు నామములు ఎలా అన్వయం అవుతాయో సువాసిని యందు అలా అన్వయం అవుతాయి. మీరు శివ మహాపురాణం చదివితే పార్వతీదేవిగా పరదేవత జన్మించాలంటే సువాసిని పూజలే చేసింది మేనకాదేవి. ఆవిడ సువాసినిగా వెంటనే పూజలు అందుకుంటుంది. సువాసిని పూజలో చాలా గొప్పది ఏది అంటే ఒక్కటే, జటాబంధనం. ఆ తల్లి యొక్క జడను పైకెత్తి పెట్టాలి. ఇప్పటికీ కాంచీపురంలో ఆ సుగంధ కుంతలాంబ అని అమ్మవారు అద్దాల మండపంలో ఉంటుంది. అద్దాల మండపంలో ఉన్నటువంటి సుగంధ కుంతలాంబాకి ప్రదక్షిణం చేస్తుంటే ఆమె జడ కనబడుతుంది. ఆ తల్లిని కళ్యాణానికి తీసుకువెళ్తారు. ఆ కళ్యాణమూర్తిగా తీసుకెళ్లినప్పుడు ఆవిడ బొగ్గల్లో ఎరుపుతనం కనబడుతుందట ఇప్పటికీ కంచిలో. అంత గొప్ప స్వరూపం. అందుకే సుగంధ కుంతలాంబ, నీల కుంతలాంబ,
ఘనకుంతలాంబ, శ్యామకుంతలాంబ అని పేర్లు ఆవిడకి. ఆవిడ యొక్క కబరీబంధము కనబడుతుంది. ఆ కబరీబంధాన్ని, సువాసిని కబరీబంధాన్ని జడని పైకెత్తి జటాబంధనం చేయమని చెప్పారు. దానికి చిన్న తాడు కట్టడము, ఈ రోజుల్లో అయితే ఒక రబ్బర్ బ్యాండ్ వెయ్యడమో అది పెట్టడము చేస్తే అమ్మవారి కేశపాశ దర్శనము చేత అజ్ఞానము నశిస్తుంది, సర్వమంగళములు సిద్ధిస్తాయి. వసంత ఋతువులో అత్యంత గొప్పది ఏది అంటే అశోక పుష్పం. అది ఎర్రటి రంగుతో పువ్వు పూస్తుంది. ఈ అశోక పుష్పాలతో అష్టమి తిథి నాడు సాయంకాల వేళ పార్వతీ పరమేశ్వరుల ఇద్దరికీ పూజ చేస్తారు. పార్వతీ పరమేశ్వరుల ఇద్దరికీ పూజ చేసి ఇందులో 8 పువ్వులు మొగ్గలుగా ఉన్నటువంటి అశోక మొగ్గలను 8 మొగ్గల్ని తీసుకొని భర్త పళ్ళెంలో పెట్టి ప్రసాదంగా ఇస్తాడు భార్యకి. ఆ ప్రసాదంగా ఇవ్వబడినటువంటి 8 అశోక పుష్పాల మొగ్గల్ని గృహిణి, ఇల్లాలు, ఇంటి యజమానురాలు నమిలి తింటుంది. నమిలి తిన్నప్పుడు అడుగుతుంది, నువ్వు అశోక వృక్షం నుంచి వచ్చిన దానివి, నువ్వు చైత్రమాసంలోనే పువ్వు పూస్తావు. ఎందుకంటే మహాపతివ్రతకి అశోక వృక్షానికి సంబంధం. అశోక వృక్షం పువ్వు పూయదు వసంతకాలంలో. అది పువ్వు పూయాలంటే పద్మినీ జాతి స్త్రీ వెళ్లి తన కాలుతో తన్నాలి. తన కాలుతో తంతే వెంటనే పుష్పాలు పూస్తుందట. దానికి ఆ లక్షణం. సౌందర్య లహరిలో శంకరాచార్యుల వారు అమ్మవారి ప్రాతివ్రత్యం గురించి చెబుతూ అన్నారు, అశోక పుష్పం పువ్వులు పూయడానికి అమ్మా నిన్ను కాలతో తన్నమంటే నేను అంటూ తాకితే పరమశివుడినే తప్ప అశోక వృక్షాన్ని అయినా నేను ముట్టుకోనని నువ్వు తన్నలేదు అమ్మా అన్నారు. కాబట్టి అంతటి ప్రాతివ్రత్యం ఉన్న తల్లి అశోక వృక్షానికి, పద్మినీ జాతి స్త్రీకి అంత దగ్గర సంబంధం. ఆ అశోక వృక్షం యొక్క స్పర్శ చేత శోకనాశనం అవుతుంది, ప్రత్యేకించి స్త్రీలకి. వాడు అమాయకుడై పెట్టలేదు. వాడేం భక్తితో పెట్టకపోయినా అమ్మవారిని తీసుకెళ్లి అశోకవనంలో పెట్టాడు. వాడికి ఉన్న వాంఛ వేరు. అందుకని ఆమె శారీరక ఆరోగ్యం తరగిపోకూడదు అని అశోకవనంలో సింసుపా వృక్షం కింద పెట్టాడు. అశోక వృక్షపు గాలి, సింసుపా వృక్షపు గాలి స్త్రీల సంబంధమైన వ్యాధుల నుండి పట్టుబడించకుండా చేస్తాయి. అందుకని అక్కడ ఉంచాడు. కాబట్టి ఆ అశోకవనంలో ఉండేటటువంటి పుష్పాలు తెచ్చుకుంటారు. తెచ్చుకుని పూజ చేసి 8 మొగ్గలు భర్త ప్రసాదంగా ఇస్తారు. ఇచ్చిన వాటిని ప్రసాదంగా స్వీకరిస్తారు. స్వీకరించి నవ్వుతారు. ఇప్పటికీ శాస్త్రంలో ప్రమాణం ఏం చెబుతారు అంటే, అలా 8 అశోక మొగ్గలను ఈ అశోకాష్టమి భవాన్యుత్పత్తి తిథి జరిగినటువంటి రోజున ఏ ఇంటి ఇల్లాలు నవ్వులుతుందో, ప్రసాదంగా తీసుకుంటుందో ఆమెకి పై సంవత్సరం వరకు గుండెలు బాదుకుంటూ శోకించవలసిన అవసరం కలుగదు. అలా శోకించవలసిన అవసరము ఆమెకి కలుగదు. ఆమె పరమ ఆరోగ్యంతో ఉండి చక్కగా భర్తని సేవించి ఇద్దరూ కలిసి ఎన్నో ధర్మ కార్యాలని చేయగలుగుతారు. అందుకే అశోకాష్టమి నాడు ప్రదోష వేళలో పార్వతీ పరమేశ్వరుల అర్చన చేయాలి. అథవా శివాలయంలో ఉన్నటువంటి పరదేవత స్వరూపమైన అమ్మవారిని దర్శనం చేయాలి. ఇంట్లో పార్వతీ పరమేశ్వరార్చన చేసి అమ్మవారి అనుగ్రహాన్ని పొందాలి. అందున ఆమె సువాసిని. అందుకే అశోకాష్టమి ప్రత్యేకించి సువాసినీలు పూజ చేసి పరదేవత అనుగ్రహాన్ని పొందుతారు. సువాసిని తీసుకొచ్చి పూజ చేయడం, చక్కగా సువాసినుల్ని ఇంటికి పిలిచి వాళ్ళకి పసుపు కుంకాలు, గాజులు మొదలైనవి ఇవ్వడం అన్నిటికన్నా పరమోత్కృష్ట ప్రసాదంగా చెప్పబడింది. సువాసిని చేతికి మీరు ఇలా ఇవ్వగానే, సువాసిని ఇలా చేతులతో పట్టుకుంటే ఆ పదార్థాల్ని పరదేవతయే పట్టుకుని తిన్నట్టుగా శాస్త్రంలో వేసినటువంటి వంటకం ఏదో తెలుసా? అమ్మవారు పరమ ప్రీతి పొంది సంతోషించాలంటే ఆ రోజు అప్పాలు వండి, బెల్లంతో చేసినవి, బియ్యపు పిండితో కూడిన అప్పాలు, అవి నేతిలో వేయించాలి, నూనెలో కాదు. నేతిలో వేయించినటువంటి అప్పాలని సువాసినులకు ఇచ్చి, సువాసినులు పరదేవతకు నైవేద్యం పెట్టి వాళ్ళు పుచ్చుకున్న అమ్మవారే స్వీకరించునట్లు. అది అమ్మవారి యొక్క పరమ అనుగ్రహానికి కారణం. ప్రతి ఒక్కరూ చైత్ర శుద్ధ అష్టమిని పార్వతీదేవి జయంతిగా జరుపుకొని అమ్మవారిని ఆరాధన చెయ్యండి.
ఆ పార్వతీ పరమేశ్వరులను ఆరాధించండి. శివపార్వతుల అనుగ్రహానికి పాత్రులు కండి. ఓం నమః శివాయ.